ఫైనల్ గా మన మిషన్ ప్రైస్ వచ్చి ముందు మోడల్ అయితే చెప్తున్నాను. క్యాబిన్ లోపలికి వస్తే ఎలా ఉండాలంటే మొత్తం ఒక ఇంట్లో ఉంటే ఏ ఫీల్ వస్తుందో అలా ఉండాలన్నమాట క్యాబిన్ మొత్తం. వెల్కమ్ టు మన వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీకైతే తెలిసిందే కదా మనమైతే జేసీబీ తీసుకున్నాం అని. అసలు ఎంత తీసుకున్నాం, ఎప్పుడు మోడల్లో, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా పదండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. మన బండి కొన్న తర్వాత ఏమేమి అసలు పెట్టుబడి పెట్టామో మొత్తం కూడా చెప్పబోతున్నాను పిన్ టు పిన్. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఈ టైర్ అయితే డ్యామేజ్ ఉండేది కొన్నప్పుడు. ఈ టైర్ అయితే ఒకటి వేసాం మనం తక్కువ రేట్కి అయితే సెకండ్ హ్యాండ్లో తీసుకుని అయితే వేసాం. ఇది ఆ టైప్ టైర్ అయితే మీకు చూస్తున్నాను పదండి ఆ కండిషన్ ఎలా ఉందో. ఇదిగోండి, దీనికైతే 50% బీట్ అయితే ఉంది. ఆ టైప్ అయితే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అదైతే సెకండ్ హ్యాండ్లో వేసాం మనం. బాగా డ్యామేజ్ ఉందని వచ్చే సీజన్లో అయితే కొత్తది వేయడానికి అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చి బ్యాక్ బకెట్కి అయితే ఏమేమి పనులు చేయించామని చెప్పబోతున్నాను. మొత్తం సీల్ కిట్లు అయితే మొత్తం ఎన్ని కూడా కొత్త వేయించాము లీకేజ్లు ఉండడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చి 2 పైపులు అయితే ఇక్కడ పడ్డాయి. మనం తెచ్చాకనే 2 పైపులు అయితే పగిలిపోయినాయి. అంటే దీనికి మొత్తం బ్రష్ పనులు మొత్తం చూడవచ్చు అన్నీ కూడా చేయించాం మనం. బకెట్కి అన్నీ కూడా కొత్తవి మొత్తం. పిన్నులకి అయితే చిన్న చిన్న బ్రష్ పనులు అయితే పట్టినాయి. మనకి మెయిన్గా వచ్చి అయితే కేపీసీ పని అయితే ఎక్కువ పట్టింది. ఇదిగోండి కొత్త పిన్నులు అయితే వేసాం. మొత్తం బ్రష్ పనులు అయితే మొత్తం తీసేయాల్సి వచ్చింది. దీనికి అయితే ఎక్కువ టైం పట్టింది మనకైతేనే. నెక్స్ట్ వచ్చి ఎక్సెల్కి ఇదిగోండి ఆయిల్ సీల్ అయితే పట్టింది. ఇది కూడా చేయించాం మనం. ఇంకా కింద ట్రాన్స్మిషన్ కింద కూడా ఆయిల్ సీల్ అయితే కొత్త వేసాము. ఇంకానే రైండ్ ఇలాగైతే చూపిస్తాను మీకు. ఇంకా ఫ్రంట్ బకెట్కి అయితే టీతులు కూడా కొత్త వేసాము. చూడవచ్చు మీరైతేనే టీతులు అయితే పట్టినాయి ఫ్రంట్ బకెట్కి. అంతేకాదు మీకు చెప్పడం మర్చిపోయాను, స్ప్రింగ్ పట్టా కూడా ఇది కొత్తదైతే వేసాము. ఇదైతే మొత్తం అరిగిపోయి ఉండేది. ఇది మొత్తం కూడా కొత్తదైతే వేసాము ఇక్కడ వరకుని. ఇంకా మనం తెచ్చినప్పుడు అయితే ఇదిగోండి సైలెన్సర్ అయితే ఉండేది కాదు. మనం మళ్ళీ సైలెన్సర్ తెచ్చి అయితే వేయించాము. ఇంకైతే దీని మోడల్ అయితే చూసేద్దాం పదండి. ఇదిగోండి చూడవచ్చు మీరైతేనే నవంబర్ 2010లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది వెహికల్ అయితేనే. ఇంక స్టెప్లైజర్లకి అయితే ఇదిగోండి ప్యాడ్లు కూడా కొత్త వేసాము. చూడవచ్చు మీరైతేనే ఇక్కడ అయితే ఊగిపోయి 2 ప్యాడ్లు కూడా స్టెప్లైజర్లో. అందుకైతే ఇంకొండి ప్యాడ్లు అయితే వేసాం కొత్త. అంటే మీకు ఒకటి చెప్తున్నాను, అసలు బండికి ఎంత పెట్టుబడి పడింది ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మొత్తం అర్థం అవుతుంది కదా. అందుకే ఒకటి చెప్పుకుంటా వెళ్తున్నాను నేను. అయితే మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే అసలు ఎంత ఖర్చు పెట్టాం ఏంటనేది మొత్తం కూడా తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి మీరైతేనే. ఇంకా క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు పదండి. క్యాబిన్లో ఏమేమి చేసాం అనేది క్యాబిన్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు పదండి. క్యాబిన్ లోపల అసలు ఏమేమి చేసాం అనేది మొత్తం అర్థమవుతుంది మీకు. సీట్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది ఏమనుకోకండి. ఇదైతే మొత్తం చేయించాలి ఇంకా సీట్కి అయితేనే. ఇదిగోండి ఈ లివర్లు అయితే మొత్తం కొంచెం హార్డ్గా ఉండి ఈ లివర్లు కూడా కొంచెం చేయమన్నాం ఫ్రీగాని. లివర్ ఒకటి చేస్తారు. ఇదిగోండి ఈ అద్దం అయితే వేసి ఉండేది కాదు మనం తెచ్చినప్పుడు, అయితే లోపలే ఉండేది అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ తెచ్చి వేసాం మనం ఇక్కడ వెల్డింగ్లు అవి చేసి. ఇదైతే సెట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ది ఇది అద్దం అయితేనే. ఇక్కడైతే ఒక అద్దం అయితే పగిలి ఉంది కదా, ఈ అద్దం అయితే కొత్తది తెచ్చాం మేము. ఇది వేయడం ఒకటి ఉంది అంతే. కొంచెం అంటే ఇక్కడ జిగురు కొంచెం తేవాలి ఇక్కడ. అంటే గమ్మ తెచ్చి దీనికి అద్దం అంటించాలి. ఇంకా మనం తెచ్చేసాం కాబట్టి రేపు ఎప్పుడు ఈ పని అయితే చేస్తాం మేము. ఇది ఎవరి దగ్గర ఉండేదో మొత్తం ఓనర్ అయితే మనం ఏం చేయించలేదు. ఇది ఎవరి దగ్గర ఉండేదో వాళ్ళే చేయించుకున్నారు ఇది. అంటే అప్పుడైతే స్పీకర్లో కూడా ఉండి మీరు అయితే చూడవచ్చు ఇక్కడ స్పీకర్లు అది తీసినట్టున్నారు తెలీదు. ఇదిగోండి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది ఒకటి తెచ్చాం మనం. ఫ్యాన్ అయితేనే. ఫ్యాన్ లేకపోతే చాలా ఇబ్బంది కదా డ్రైవర్ కూడా వర్క్ చేయడానికి. ఫ్యాన్ వేస్తాం కానీ ఇక్కడైతే లైన్ రావట్లేదు. స్విచ్ వేస్తున్నాను కానీ చూడండి లైన్ రావట్లేదు. అంటే వాళ్ళు ఒక లైన్ మ్యాన్ తీసుకొచ్చి ఏంటనేది చూపించాలి. ఇది వేసినా కానీ ఇదిగోండి వర్క్ అయితే అవ్వట్లేదు, ఇది పని చేయట్లేదు. వెహికల్ అయితే ఎవరి దగ్గర ఉండేదో వాళ్ళైతే చాలా మంచిగా అయితే చూసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తున్నాయి క్యాబిన్ లోపల. ఇండికేటరు మొత్తం హెడ్ లైట్లు మొత్తం అన్నీ కూడా పనిచేస్తున్నాయి. దీనికి వైరింగ్ పని అయితే మొత్తం చేయించాడు ఎవరి దగ్గర అయితే ఉండేదో వెహికల్ అయితే వాళ్ళు. ఇంజిన్ కూడా చాలా కండిషన్లో అయితే ఉంది. కిర్లోస్కర్ ఇంజిన్ అయితే మీకు తెలిసిందే కదా, చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే మనం కూడా తీసుకున్నాం. ఇది ఓల్డ్ ఇంజిన్ చాలా బాగుంటుంది కూడా. అయితే మీరు అయితే అడుగుతున్నారు కదా ఎందుకు ఇంత ఓల్డ్ మోడల్ అయితే తీసుకున్నారు, కొత్త మోడల్ తీసుకోవచ్చు కదా అని. నేను ఒకటే చెప్తాను, మనకైతే 2 ట్రాక్టర్లు ఉన్నాయి. సీజన్లో అయితే మనం ఉత్తు లోడింగ్ వర్కే చేయాలి, ఇంకా వేరే వర్క్ అయితే ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు అయితే వర్షాకాలం వచ్చింది, ఇలా కూర్చొని చూసారా. ఇదే కొత్త వెహికల్ తీసుకున్నారనుకోండి ఈఎంఐ టెన్షన్ ఒకటి ఎక్కువ పట్టుకుంటుంది. ఇదిగోండి ఇప్పుడు చేసినా చేయకపోయినా మనకైతే గొడవ లేదు. ఎక్కడన్నా లోడింగ్ వర్క్ వస్తే చేస్తాం అంతే, మనకి ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి. అండ్ సౌండ్ అయితే విందాం పదండి. స్టార్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు వెహికల్ సౌండ్ ఎలా ఉందో.
ఇండికేటర్ ఇదిగోండి వర్క్ అవుతుంది చూసారా. మొత్తం ప్రతి 4 ఇండికేటర్లు కూడా పనిచేస్తున్నాయి. ఎవరి దగ్గర ఉండేదో ఆయన అయితే చాలా మంచిగా చూసుకున్నాడు ఫిట్నెస్ అంతానే. వైరింగ్ పని మొత్తం ఓకేగా ఉంది. మనం అయితే ఏం చేయించగలదు వైరింగ్ పని అయితే. ఇదిగోండి ఆ ఫ్యాన్ ఒకటే చేయించాలి, ఇంకా ఫ్యాన్ ఒకటే తిరగట్లేదు మనకి. వెనకాల అద్దం ఒకసారి అదిగోండి చూడండి, మొత్తం వర్క్ అయితే చేస్తాం. అద్దం ఉంది, ముందైతే ఇది వేరేగా ఉండేది మాట పక్కకు పెట్టేసి ఇది మొత్తం చేయించాం మనం. ఇదిగోండి ఇప్పుడైతే ఇంక ఈ అద్దం ఒకటే వేయించుకోవాలి. ఇంకా మనమైతే తెచ్చేసాం, గమ్ము లేదని ఇంకా పెట్టడం మానేసాం. గమ్ము తెచ్చుకుని ఈ అద్దం కూడా పెట్టేయాలి ఇంకా అంతే. ఇంక వర్క్ అంటూ ఏం లేదు. ఎక్కడన్నా వర్క్లు వస్తాయి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. డ్రైవర్ ఒకటే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు డ్రైవర్ అయితే రాలేదు. డ్రైవర్ని అయితే చూసాం వస్తాను అంటున్నాడు. మరి డ్రైవర్ వచ్చిన తర్వాత వర్క్లు అయితే స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. మనం ఎక్కువగా కూడా మనం అయితే ఎక్కువ బయట వర్క్లే చేస్తామన్నమాట. అంటే జేసీబీ లోడింగ్ వర్క్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మనకి. అగ్రికల్చర్లో ఎక్కువైతే మనం వెహికల్స్ అయితే పెట్టాం. మనం ట్రాక్టర్లని దమ్ములు చేయడం కానీ అలాంటి దూకుని అయితే మనం ట్రాక్టర్లు పెట్టాం. ఇదిగోండి కోత మిషన్ కొన్నాక ఇదిగోండి ధాన్యం తోలటానికి ఇలాంటి దానికి వెళ్తుంది. ఎక్కువ మనం మట్టి వర్క్లే మాట, ఎక్కువ మట్టి వర్క్లే చేస్తాం ప్రతి సీజన్ కూడా. అందులోనే ఎక్కువ ప్రాఫిట్ కూడా మాకు ఉంటుంది. అంటే ఊర్లో కూడా చాలా జనం అయితే వర్క్లు ఉంటే మనకే చెప్పేవారు అన్నమాట. నేనైతే వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళని, జేసీబీ ఉన్న వాళ్ళకి. వాళ్ళైతే వస్తానని చాలా ఇది చేసేవారు. మనకు వర్క్లు కూడా చాలా పోయి బయట వర్క్లు. అందుకే అప్పుడే ఆలోచించాను నేను, ఉంటే మనకి సొంత జేసీబీ ఉండాలి, వాళ్ళని బతిమాలడం కాదు అని. ఈ జేసీబీ అయితే ఎప్పటి నుంచో అనుకున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పటికైతే తీసుకున్నాం జేసీబీని. ఈ వర్క్లోనే నేను కూడా కొంచెం అయితే నేర్చుకున్నాను జేసీబీ గురించి. అంటే బ్యాక్ బకెట్ది నాకైతే మొత్తం లోడింగ్ వేసేస్తాను. ఫ్రంట్ బకెట్ అయితే నాకు అస్సలు రాదు. లోడింగ్ వేసేయడం అయితే వచ్చి నాకైతే బ్యాక్ బకెట్ కోసం. అలాగే మీకు ఎవరన్నా డ్రైవర్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నడపాలనుకునే వాళ్ళు మంచిగా అయితే శాలరీ ఇస్తాం మన దగ్గర ఉండేలాగా. ఉంటే మాత్రం ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి, మీ నెంబరు ఏమన్నా ఇస్తేనే. ఇదిగోండి ఇక్కడ అద్దం కూడా లేదు, ఇక్కడ అయితే అద్దం లేదు. ఇది ఒక ముక్క అయితే దొరికితే కానీ కబడ్డీలు కూడా తెద్దాం, లేకపోతే కొత్తది దొరికితే కొత్తది తెద్దాం. ఈ అద్దం ఒకటి బిగించాలి. ఇదైతే తెచ్చేసాం కాబట్టి ఇంకేం లేదు. ఇదిగోండి ఈ లాక్ కూడా వేయించాం. ఇదైతే ముందు ఉండేదే కాదు ఈ లాక్ అయితే. ఇవన్నీ కొత్త కూడా వేయించాం మనం. ఇదైతే బాగానే ఉంది. ఇదిగోండి ఈ లాక్లు అయితే లేవు ఇంకా. ఇదైతే మనం అంత వాడడం కాబట్టి ఏం కాదు. ఇంకా ఆ టైప్ డోర్తో మనకు సంబంధం లేదు. ఇంకా ఇది బాగానే ఉంది ఇంకా అంతే. ఏమీ ఇంత వర్క్ ఇంకా లేదు. క్యాబిన్ లోపలికి వస్తే ఎలా ఉండాలంటే మొత్తం ఒక ఇంట్లో ఉంటే ఏ ఫీల్ వస్తుందో అలా ఉండాలన్నమాట క్యాబిన్ మొత్తం. ముందుగా అయితే మ్యూజిక్ బాక్స్లో వేద్దాం అనుకుంటున్నాను. మ్యూజిక్ బాక్స్ అంతే ఒక టైం పాస్ అయిపోతుంది మనకి. చూద్దాం, మీ సపోర్ట్ ఉంటే మంచిగా అయితే చేద్దాం క్యాబిన్ అయితేని. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మనకి. ఇంకంతే, వర్క్ అంటూ ఏం లేదు. ఇంకా అంత ఓకే అయిపోయింది బండి. ఎన్నో వర్క్లు వస్తే స్టార్ట్ చేయొచ్చు ఇంకా మనమైతేని. ఇప్పుడైతే సీజన్ కాదు కదా, వర్షాకాలం వచ్చింది. లోడింగ్ వర్క్లు కూడా ఉండవు, చిన్న చిన్న వర్క్లే ఉంటాయి అన్నీ కూడా. అందుకోసం డ్రైవర్ని అయితే చూస్తున్నాను ఫ్రంట్ బకెట్ కాబట్టి. లోడింగ్ అయితే మనకు వచ్చు కాబట్టి లోడింగ్ అయితే వేసేస్తాను నేను. బండి స్టార్ట్ చేసి అయితే బండి పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం ఒకసారి. బకెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మా అన్నయ్య అయితే ఎక్కాడు, చూద్దాం అనండి. స్టెప్లైజర్ దించు, స్టెప్లైజర్ దించు. చాలు. చూస్తున్నారా, లోడింగ్ వర్క్లో కానీ మంచిగా తెలియదు. ఇప్పుడైతే తెలియదు అంత. లోడింగ్ వర్క్లో అయితే మంచిగా తెలుస్తుంది. ఇది అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా మా అన్నయ్యకి, లేకపోతే మంచిగా అయితే చూద్దాం. దీనికి లోడింగ్ వర్క్లో అయితేనే మంచిగా తెలుస్తుంది నాకు తెలిసి. సరిపోద్దులే. పెడే సరిపోద్ది. ఫైనల్గా మన మిషన్ ప్రైస్ వచ్చి ముందు మోడల్ అయితే చెప్తున్నాను. 2010 నవంబర్ది మ్యానుఫ్యాక్చరింగ్ది. మనం ఫైనల్గా తీసుకున్నది అయితే 5,00,000 అయితే తీసుకున్నాం. 1,50,000 అయితే పెట్టుబడి అయితే తీసుకుంది మొత్తం ఇవన్నీ చేయించడానికి. టోటల్గా మనకు వచ్చి అయితే 7,00,000 అయితే పడింది బండి అయితేని. 7,00,000 వర్తా కాదైతే మీరు చెప్పండి. మీ సైడ్ అయితే ఎంత ప్రైస్ పడుతుందో అది కూడా కామెంట్ చేయండి. మీ సైడ్ ఎంత ప్రైస్ పడుతుందో. 10 రోజుల నుంచి జేసీబీ పని మీద ఉండి ఇదిగోండి మన మిషన్ అయితే పట్టించుకోవడం మానేసాం. పైన అయితే బరకం అది కప్పాలి. వర్షంలో అలా అయితే తడిసిపోతుంది. ఈ మధ్యన వర్షం వచ్చేసి దీనిపైన బరకం కప్పేస్తే ఇంకైతే ఇప్పుడైతే పని ఉండదు మనకు మిషన్ అయితేనే. మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను నేనైతేని. ఈ వీడియో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెళ్ళే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మన వీడియోలు మీకు ఫాస్ట్గా రావాలంటేనే
ఇంకుంటా మరి, బాయ్ బాయ్.